సముద్రం కేవలం అలలతో మాత్రమే కాదు, రహస్యాలతో కూడా నిండి ఉంటుంది. ఒక మత్స్యకారుడి దయతో సముద్రం ఎలా ఆశీర్వాదం ఇచ్చిందో ఈ కథలో తెలుసుకుందాం. ఒకప్పుడు తీర ప్రాంతంలో రవి అనే మత్స్యకారుడు ఉండేవాడు. అతను ప్రతి ఉదయం సూర్యుడు ఉదయించక ముందే లేచి తన చిన్న పడవలో వల వేసుకొని సముద్రం వైపు బయలుదేరేవాడు. అతని జీవితం చాలా సాధారణం. చేపలు పట్టి మార్కెట్లో అమ్మడం, ఆ డబ్బుతో తన వృద్ధ తల్లిని పోషించడం. రవి తల్లి చాలా రోజులుగా అనారోగ్యంతో పడకపట్టింది. వైద్యుడికి చూపించాడు, కానీ పెద్దగా మార్పు లేదు. రవి మనసులో ఒకటే ఆలోచన, ఏదో ఒక అద్భుతం జరిగితే అమ్మ కోలుకుంటుంది అని. ఒకరోజు సముద్రం చాలా ప్రశాంతంగా ఉంది. గాలి మృదువుగా వీచింది. రవి తన వలను సముద్రంలోకి వేశాడు. కొంతసేపటికి వల లాగుతుండగా ఏదో బరువుగా అనిపించింది. ఇంత బరువు ఎందుకుందో అని ఆశ్చర్యపోతూ వల తీయగా అతని కళ్ళ ముందు ఒక ప్రకాశం మెరిసింది. అది ఒక ముత్యం, కానీ సాధారణ ముత్యం కాదు. అది మాట్లాడుతోంది. రవి అని ముత్యం మృదువుగా పలికింది. నన్ను సముద్రంలో వదిలేస్తే నీకు ఒక కోరిక తీరుస్తాను అనింది. రవి మొదట ఆశ్చర్యపోయాడు, కానీ అతని మనసులో దయ ఎక్కువ. నిన్ను అమ్ముకోవడం నాకు కుదరదు, నువ్వు జీవించే ప్రాణం కదా అన్నాడు. ముత్యం చిరునవ్వుతో మెరిసి, అయితే నీ కోరిక చెప్పు అంది. రవి క్షణం కూడా ఆలోచించలేదు. నా తల్లి ఆరోగ్యం బాగుపడాలని కోరుకుంటున్నాను అన్నాడు. ముత్యం ప్రకాశిస్తూ, నీ దయ నీకు తిరిగి వస్తుంది రవి అని చెప్పి నీటిలో మాయమైపోయింది. రవి ఆశ్చర్యంతో సముద్రాన్ని చూస్తూ నిలబడ్డాడు. ఇది నిజమా లేక నా భ్రమణ అనుకుంటూ తన పడవను తీరం వైపు నడిపించాడు. సాయంత్రానికి ఇంటికి చేరుకున్న రవి తల్లి గుమ్మం వద్ద కూర్చొని పూలు దారం వేస్తుంది. ఆమె ముఖం కాంతిమంతంగా ఉంది. శరీరంలో చైతన్యం తిరిగి వచ్చింది. రవి, నువ్వు వచ్చావా బిడ్డ? ఇవాళ ఏదో మాయ జరిగిందిలా ఉంది. నాకు ఒక్కసారిగా ఆరోగ్యం వచ్చింది అని ఆనందంగా అంది. రవి కళ్ళల్లో నీళ్లు మెరిశాయి. అతని సముద్రాన్ని చూసి నమస్కరించాడు. ధన్యవాదాలు సముద్రము, ధన్యవాదాలు ముత్యము అని మెల్లగా పలికాడు. ఆ రోజు నుంచి రవి ప్రతిసారి వల వేసే ముందు సముద్రాన్ని గౌరవంగా నమస్కరించేవాడు. అతనికి ముత్యం మళ్ళీ కనిపించలేదు, కానీ అతని మనసులో ఆ కాంతి ఎప్పటికీ మాయ కాలేదు. చిన్న చిన్న దయలు పెద్ద పెద్ద అద్భుతాలు చేస్తాయి. రవి వలలో ముత్యం చిక్కిందేమో, కానీ అతని హృదయంలో ఉన్న దయే అసలు రత్నం. గుర్తుంచుకోండి పిల్లలు, దయతో చేసిన ప్రతి పని ఎప్పటికీ ఒకరోజు మనకి ఆశీర్వాదంగా తిరిగి వస్తుంది. దీనివల్ల నీతి ఏంటంటే, దయతో వదిలిన దానం ఎప్పుడో తిరిగి ఆశీర్వాదంగా వస్తుంది. ఇలాంటి మంచి కథల కోసం చిన్నారి చందమామ కథలు సబ్స్క్రైబ్ చేసుకోండి.